రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్డంకులు లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పినట్టు కోరుకుంటున్నాను. భగవంతుడు ఆయనకు ఆ శక్తి ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆయన పూర్తి సమయము ముఖ్యమంత్రిగా ఉంటే మా స్వార్థం ఏంటంటే మా నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ లాభం జరుగుతుంది అనేది నా ఉద్దేశం అని చెప్పుకుని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు అభివృద్ధి నిధులే కాకుండా దేశంలోనే అందరూ మెచ్చుకునే విధంగా కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ప్రధానంగా దాదాపు 3 దశాబ్దాలుగా పరిష్కారం కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తక్షణమే చట్టబద్ధత కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ, మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చించబడుతుంది. రెండవది, బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇవ్వవలసిందని పట్టుబట్టి కులగణన చేపించి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని చర్చనీయాంశం దేశవ్యాప్తంగా చేసిన ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పనికిరాని పసలేని మాటలు ఎన్ని మాట్లాడినా 42% బీసీ రిజర్వేషన్లు జరిగితే దానికి పూర్తి క్రెడిట్ రేవంత్ రెడ్డి గారు. ఏం వివరణ ఉందండి, నేనే వివరణిస్తాను, మా మంత్రులు చెప్పాలి. సరే, అయినా బండి సంజయ్కి తెలంగాణ పైన ప్రేమ ఎక్కడ ఉన్నది? అసలు బీజేపీకి తెలంగాణ పైన ప్రేమ ఉందా? బీజేపీ ఎన్నడన్నా తెలంగాణ అభివృద్ధికి సహకరించిందా? బీజేపీ ఎన్నడన్నా బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఒక 100 కోట్ల రూపాయలు ఏదైనా ప్రాజెక్టు తెలంగాణకు తీసుకొచ్చారా? పోనీ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి ప్రధానమంత్రి గారిని ఒప్పించి పార్లమెంట్లో ఏమైనా బిల్ చేయించారా? చేతగాని దగ్గమ్మలు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాటన్నిటికీ మనం సమాధానం చెప్పవలసిన అవసరం ఏముండదు. బీజేపీ వాళ్ళ గురించి తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఏ మాత్రము తెలంగాణకు సహకరించడం లేదు, తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదు అనేది ప్రజలకు తెలుసు. దానికి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం ఏమి లేదు. అందరూ మన వచ్చినా కదా ఒకటే తీసుకుంటే బంద్ పెడుతుంది. కలర్ కోపడు మరి ఎందుకు వస్తలేము ఆ మీటింగ్కి? కోపమా? స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గ కొంచెం సౌండ్కి బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడే పరిస్థితిని కల్పించింది. ఇష్టం లేని బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్లను సమర్థించే ఒక పరిస్థితిని తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి గారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నది రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా దేశం ఆశ్చర్యపోయే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన దగ్గర జరిగినాయి. ఇవాళ 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం కానీ, 9 రోజులలో 9,000 కోట్ల పెట్టుబడి సహాయం రైతు భరోసా ద్వారా రైతులకు అందించడం కానీ, ఇవాళ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న 3,10,00,000 మందికి నెలకు ఒకటికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చి, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అవకాశాన్ని కల్పించి, ఇంటికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చి, ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలతో పాటు మరొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన అగ్రగామి రాష్ట్రంగా వెలువొందే
అవకాశం ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మా నియోజకవర్గం కూడా 119 నియోజకవర్గాలలో అభివృద్ధి చెందిన మొదటి 10 నియోజకవర్గాలలో నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పుకుని నేను సందర్భంగా దీనికి మనమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే విధంగా, చేరుకునే విధంగా వీటన్నిటిని ఉపయోగించుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరివేసే విధంగా కృషి చేయాలని, గ్రామంలో కానీ మండలంలో కానీ ఎక్కడన్నా సమన్వయ లోపం ఉంటే సీనియర్లు కొంచెం చొరవ తీసుకొని అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి అందరిని ఒక్కసారిపై తీసుకురావాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, నేను ఈ నియోజకవర్గానికి, ఈ పార్టీకి ఒక పెద్దన్నగా ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి మరొకసారి అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్గ రాజకీయాలకు దారితీసేది కలిసి కొండ సురేఖ మంత్రి పదవి తీసుకోవడానికి రేవంత్ రెడ్డికి సాటి మాటలు చెప్తున్నారని చెప్పి బీఆర్ఎస్ రాజకీయంగా మాట్లాడే టీఆర్ఎస్ నాయకుల చౌకబారు మాటలకు నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాస్తంతనైనా వాళ్లకు విలువలు ఉంటాయి, సిగ్గు అనేది ఉంటాయి. ముందు వాళ్ళ పార్టీలో కేసీఆర్ కూతురు కవిత లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చెప్పండి, సమాధానాలు చెప్పండి. ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోవచ్చు. రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని నాశనం చేసిన వాళ్ళు మాట్లాడితే వాళ్ళ పేరు తీసుకోవడం నేను మర్చిపోయాను. వాళ్ళకి నేను సమాధానం చెప్పే స్థాయిలో నేను, మనం ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కొన్ని కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. వాటికి మనం ఏం సమాధానం చెప్తాం? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూనే ఉంటాం. వాటికి నేను సమాధానం చెప్పే పరిస్థితులు. రెండవది, మంత్రి సురేఖకు సంబంధించిన విషయం గత సుఖాంతమైంది అని చెప్పి ఈరోజు పేపర్లలో నేను చదివాను. సమస్య సమసిపోయింది. దాని గురించి నేను మళ్ళీ కామెంట్ చేయడం బాగుంది. నేను మీకు తెలియదు ఏముందని, నేను జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. గత 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎన్నడూ రౌడీజం చేయలేదు, నేను ఎన్నడూ సెటిల్మెంట్ చేయలేదు, ఎవరిని బెదిరించి బలవంతపు వసూలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. నాకు ఎవరితో ఎందుకు సమస్య ఉంటుంది? నిత్యం నేను ప్రజల్లో ఉంటాను. నన్ను ఎన్నుకున్న ప్రజలకి ఏం చేయగలను, నా నియోజకవర్గానికి ఏం చేయగలనేది నా ఆలోచన ఉంటుంది తప్ప అనవసరమైన విషయాల్లోకి పోయడానికి నాకు ఇష్టం ఉంది. అభివృద్ధిలో నాతోని పోటీ పడలేని వాళ్ళు నా మీద విమర్శలు చేస్తే నేను చేసేది, నాతోని పోటీ పడలేని వాళ్ళు నా మీద విమర్శలు చేస్తే నేను చేసేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.